యూజువల్గా ఒకసారి మనం ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రిపీటెడ్గా చేయించుకోవాలి. యూజువల్గా ఫ్యామిలీ లేడీస్ కూడా వస్తుందండి, రీసెంట్గా విన్నది. వాళ్ళకి ఎందుకు వస్తుంది, వాళ్ళు ఎక్కువ అంటే కష్టపడరు అని నేను అనట్లేదు, బట్ అంటే ఎక్కువసేపు నుంచోడం అట్లా జరగదు కదా, వాళ్ళకి ఎందుకు వస్తుంది? సో అదే ఇందాక మనం అనుకున్నట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇస్ వన్ మెయిన్ కాజ్, ఒబేసిటీ ఇస్ అనదర్ మెయిన్ కాజ్. సో ఈ రెండు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మనం చేంజ్ చేసుకోగలిగితే సో ఈ వారికోజ్ వెయిన్స్ మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. ప్లస్ సర్జరీ ఒకవేళ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వస్తున్నాయి అంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం, అంటే కొన్ని రోజులు స్టాకింగ్స్ కానీ అవన్నీ వేసుకోవాలి, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కాకుండా ప్రతిసారి వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కసారి స్టేజెస్లోనే చేయాలి. వెరీ ఎక్స్టెన్సివ్ వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు మనం అన్నీ ఒక సింగిల్ సెట్టింగ్లో చేయలేం. పర్టికులర్లీ కాస్మెటిక్ కన్సర్న్ అంటే చిన్న వెయిన్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే మనం ప్రతిసారి ఇవ్వగలిగే డ్రగ్కి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి ఒక సెట్టింగ్లో ఇవ్వలేం. సో అలాంటప్పుడు స్టేజ్ వైజ్ చేస్తాం మనమే, 6 వీక్స్ తర్వాత చేస్తుంటాం.